గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వైసీపీ మేనిఫెస్టో వచ్చేసింది. 2019లో మేము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోలో 99% అమలు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ కొత్త మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టోలో ఏ విషయాలు పొందుపరిచారో ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మహిళలు మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి ఏవైతే విషయాలు పేర్కొన్నారో పూర్తిగా వాటిని మీకు ఇక్కడ చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వయసు వరకు ప్రతి ఒక్కరికి తోడుగా జగనన్న ప్రభుత్వం ఉంది. మహిళలకు సంబంధించి ఏవైతే అందిస్తున్నామో ఇక ముందు కూడా అవి కొనసాగుతాయని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై 1,50,000 రూపాయల వరకు ఈ చేయూత కొనసాగుతుందని చెప్పారు. తర్వాత వైఎస్ఆర్ కాపునిస్తాం, కాపు అక్క చెల్లెళ్ళకు భరోసా ఇకపై 1,20,000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతున్నాం అని చెప్పారు. వైఎస్ఆర్ ఈబీసీనిస్తాం, అగ్రవర్ణాల పేద అక్క చెల్లెళ్ళకు చేదోడు ఇకపై 1,05,000 రూపాయల వరకు దాన్ని పెంచుకుంటూ పోతున్నాం అని చెప్తున్నారు. తర్వాత పింఛన్ల కొనసాగింపు 1వ తేదీనే ఆర్థిక భరోసా, పెన్షన్ కానుకను 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయలు క్రమంగా పెంచుకుంటూ పోతాం. పెన్షన్లు జనవరి 2028 నుంచి 3,250, ఆ తర్వాత జనవరి 2029 వరకు 3,500 వరకు కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక తర్వాత జగనన్న అమ్మఒడి ఇప్పటివరకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక నుంచి 17,000 రూపాయలకు పెంచి కొనసాగిస్తామని చెప్పారు. పిల్లల చదువులకు తోడుగా జగనన్న అమ్మఒడి 17,000కు పెంచుతారు. ఇక వైఎస్ఆర్ ఆసరా 0 వడ్డీ రుణాలు అక్క చెల్లెమ్మలకు బాసటగా ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరా ద్వారా 25,571 కోట్లు ఇచ్చాం. 0 వడ్డీ రుణాలు మరో 4,969 కోట్లు ఇచ్చామని చెప్పారు. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అమలు చేశాం. ఇక ముందు కూడా అది కొనసాగుతుందని చెప్పారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా చదువులను ప్రోత్సహిస్తూ పేదింట పెళ్లి వేడుక ఇక ముందు కూడా ఈ కొనసాగుతాయని చెప్పారు. 5 ఏళ్లలో 56,000 మంది చెల్లెమ్మలకు 427 కోట్లు అందించాము. భవిష్యత్తులో కూడా కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం అనేది కొనసాగుతుందని చెప్తున్నారు. మహిళా సాధికారిత అక్క చెల్లెమ్మలకు ఆర్థిక రాజకీయ స్వావలంబన కొనసాగుతుందని చెప్తున్నారు. తర్వాత పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ళు, సొంతింటి కల సాకారం ఇప్పటికే 31 లక్షల మందికి అక్క చెల్లెళ్ళకి ఇళ్ల పట్టాలు అందించాము. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పక్కా ఇళ్ళు కట్టిస్తున్నాము. డెఫినెట్గా ఈ పథకం వచ్చే 5 ఏళ్లలో కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక పట్టణ గృహ నిర్మాణం, పట్టణ పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. పట్టణాల్లో కూడా గృహ నిర్మాణం కార్యక్రమం కొనసాగుతూ పోతుందని చెప్తున్నారు. ఇక మరికొన్ని కార్యక్రమాలు మనం చూస్తున్నాం. మత్స్యకార భరోసా ఇకపై 1,00,000 రూపాయల వరకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఇప్పటికే 2.43 లక్షల మందికి 538 కోట్లు అందించాం. 5 విడతల్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 50,000 లబ్ధి చేకూరింది. ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చే 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అందిస్తాం. మొత్తంగా ప్రతి మత్స్యకారుడికి 1,00,000 రూపాయల వరకు లబ్ధి కలుగుతుందని చెప్తున్నారు. తర్వాత ఆటో ట్యాక్సీ ఇకపై 1,00,000 రూపాయల వరకు సొంత ఆటో ట్యాక్సీ నడిపే వారికి వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఏటా 10,000 రూపాయల చొప్పున 50,000 అందించాం. ఇలా 5 ఏళ్లలో ఇప్పటికీ 2.76 లక్షల మందికి 1,302 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చే 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అందిస్తాం. మొత్తంగా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల వరకు లబ్ధి కలుగుతుందని చెప్తున్నారు. అలాగే న్యాయవాదులకు కార్యక్రమం కూడా ఇప్పటివరకు ఏదైతే ఇస్తున్నామో అది కొనసాగుతుంది. చేనేత కార్మికులు కూడా ఇకపై 2,40,000 రూపాయల వరకు ఈ సాయం అందుతుంది అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఇప్పుడు నవరత్నాలు ఏవైతే పథకాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయో సో అవి డెఫినెట్గా 100% అవి కంటిన్యూ అవుతాయి. వాటికి కొన్ని పెంచి కూడా మేము కొనసాగిస్తామని వైసీపీ చెప్తున్నటువంటి మేనిఫెస్టోని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక యువత ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా అంటే 5 ఏళ్లలో ఇప్పటికి ఇచ్చిన మొత్తం ఉద్యోగాలు 6,48,000 ఉద్యోగాలు ఇచ్చారంట. ఇక ముందు కూడా వచ్చే 5 ఏళ్లలో కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలు మరింత మెరుగ్గా అందిస్తామని ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక విద్యారంగానికి సంబంధించి మన పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా విద్యారంగంలో కేవలం సంస్కరణల కోసం ఇప్పటికే చేసిన వ్యయం 73,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. సో భవిష్యత్తులో కూడా విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ బడుల్లో నాడు నేడు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూమ్లు కావచ్చు, డిజిటల్ ఎడ్యుకేషన్ కావచ్చు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు కావచ్చు, 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ కావచ్చు. సో ఇలాంటివి ఏవైతే ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయో సో డెఫినెట్గా అవి ఇక ముందు కూడా భవిష్యత్తులో వచ్చే 5 సంవత్సరాలు కూడా కొనసాగుతాయి. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే ఖర్చు చేసింది 1,84,567 కోట్ల రూపాయలు. ఈ రైతు భరోసా ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఏటా ఇస్తున్న 13,500 ఇకపై 16,000కు పెంచబోతున్నాము రైతు భరోసా. వచ్చే 5 ఏళ్లలో వైఎస్ఆర్ రైతు భరోసా మొత్తం కలుపుకుని 80,000 రూపాయలు అవుతుంది 5 సంవత్సరాలుగా అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏవైతే ఇవన్నాయో వాటన్నిటిని అమలు చేశాము.
కౌలు రైతులు కూడా ఈసారి కౌలు రైతులను కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సొమ్మునిస్తున్న ప్రభుత్వం మందే అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో కౌలు రైతులకు కూడా ఈ భరోసా అనేది కొనసాగుతుంది. సో మేనిఫెస్టోలో చెప్పకపోయినా చాలా అంశాలు రైతులకు సంబంధించి మేము ఇప్పటికే అందించాము, ఇక ముందు కూడా ఈ పథకాలు కొనసాగుతాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో డెఫినెట్గా మరికొన్ని చూద్దాం. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, నవరత్నాలకు సంబంధించి లేటెస్ట్ మేనిఫెస్టోలో ఏవైతే విషయాలు పేర్కొన్నారో వాటన్నింటికి సంబంధించి ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఎస్సీ ఎస్టీ సంక్షేమం, ఎస్సీలకు డీబీటీ ద్వారా 5 ఏళ్లలో ఇప్పటికే 45,412 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 23,469 కోట్లు అందించాం. ఎస్టీ విషయానికి వచ్చేసరికి డీబీటీ ద్వారా 5 ఏళ్లలో ఇప్పటికే 13,389 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 5,923 కోట్లు అందించామని చెప్తున్నారు. తర్వాత క్రిస్టియన్ మైనార్టీ సబ్ ప్లాన్ పారదర్శకంగా అమలు చేసేందుకు కృషి చేస్తాం. ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో దానికి ఈ 5 సంవత్సరాలు కూడా సేమ్ అదే పంథాలో కొనసాగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇటు బీసీ సంక్షేమం ఇప్పటికే డీబీటీ ద్వారా 1.28 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 53,000 కోట్ల రూపాయలు అందించామని చెప్తున్నారు. సో నాయి బ్రాహ్మణులు కూడా మేనిఫెస్టోలో చెప్పకపోయినా మంగళ వంటి అభ్యంతరకర పదాలను నిషేధిస్తూ జీవో ఇచ్చాం. దేవాలయాల్లో క్షురకర్మ చేసే నాయి బ్రాహ్మణులు కనీసం 20,000 రూపాయల గౌరవ వేతనం, ఆలయాల పాలక మండలిలో మొదటిసారిగా నాయి బ్రాహ్మణులకు చోటు. అంటే నాయి బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీ సబ్ ప్లాన్ పారదర్శకంగా అమలు చేసేందుకు తగినన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏవైతే వక్ఫ్ ముస్లింల ఆస్తులు రీసర్వే కావచ్చు, పరిరక్షణ కావచ్చు, హజ్ యాత్రకు సాయం కావచ్చు, సో వీటన్నిటిని ఇక ముందు కూడా కొనసాగుతాయి అని చెప్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా మేము చేసి చూపించామని చెప్తున్నారు. ఇక వచ్చే 5 ఏళ్లలో ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి అని చెప్తున్నారు. ఒకవైపు కాపు సంక్షేమానికి సంబంధించి 5 ఏళ్లలో ఇప్పటికే 34,000 కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టాము. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా చేశాము. ఇక భవిష్యత్తులో కూడా ఈ సంక్షేమం అనేది కొనసాగుతుందని చెప్తున్నారు. ఒకవైపు ఓసీల సంక్షేమం, తర్వాత హిందూ దేవాలయాలు పరిరక్షణ కావచ్చు, దేవాలయాల ఆ పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణానికి సంబంధించి ఇవి కొనసాగుతాయని చెప్తున్నారు. తర్వాత కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులు 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వాళ్ళకి ఏదైతే సాయం చేశామో 99% మేము సంక్షేమాన్ని అమలు చేశాము. ఇలాంటి ప్రభుత్వం గతంలో ఎక్కడ లేదు. ఈ సంక్షేమం ఇలాగే కొనసాగుతుంది. కొన్ని పథకాలకు కొంత రెట్టించిన ఉత్సాహంతో వాటిని పెంచుకుంటూ కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నారు. జగనన్న చేదోడు ఇకపై ₹1,00,000 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్తున్నారు. షాపులను నాయ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా 10,000 చొప్పున 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 50,000 సాయం అందిస్తామని చెప్తున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు ఇప్పటికే పెంచాం. సో ఓపీఎస్ విధానానికి వెళ్ళకపోయినా ఉద్యోగుల భద్రత, భవిష్యత్తురాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగుల కోసం గ్యారంటీడ్ పెన్షన్ విధానం జీపీఎస్ను తీసుకొచ్చాము. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇక మరిన్ని అగ్రిగోల్డ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. 10,40,000 మందికి 906 కోట్లు ఇప్పటికే అందించామని చెప్పారు. తర్వాత జీవన బీమా, తర్వాత జర్నలిస్టుల విషయాన్ని కూడా ప్రస్తావించారు. 60% ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ఇక ముందు వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. తర్వాత పరిశ్రమలు ఈ 5 ఏళ్లలో 85,543 కోట్ల పెట్టుబడులు, 28.89 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయి పరిశ్రమల వల్ల అని చెప్తుంది. తర్వాత మౌలిక సదుపాయాలు, వసతులు కూడా పెంచామని చెప్తున్నారు. తర్వాత రాజధాని విషయాన్ని కూడా ప్రస్తావించారు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలన రాజధానిగా పాలన ఉంటుంది. రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేసే విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా, అంటే వైసీపీ ఏదైతే విధానపరమైన నిర్ణయం తీసుకుందో రాజధానికి సంబంధించి దానికి కట్టుబడి ఉన్నాం. ఈసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి దాన్ని ప్రస్తావించారు. తర్వాత వైఎస్ఆర్ జలయజ్ఞం, ఎన్ని అడ్డంకులు వచ్చినా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని, మిగతా ప్రాజెక్టులు, బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసుకుంటూ పోతామని చెప్తున్నారు. జలయజ్ఞం ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో వాటిని వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. సో సుపరిపాలన, లంచాలు, అవినీతి, వివక్ష లేకుండా కుల, మతం, పార్టీలు, ప్రాంతం చూడకుండా సుపరిపాలన ఇప్పటి వరకు ఏదైతే అందించామో 2019 మేనిఫెస్టోలో ఏవైతే విషయాలు చెప్పి పారదర్శకంగా అమలు చేసినటువంటి ఘనత మా పార్టీకి ఉంది. సో డెఫినెట్గా ఈసారి కూడా వాటిని అమలు చేసుకుంటూ పోతామని చెప్తున్నారు. సో ఇది మొత్తానికి మేనిఫెస్టోలు అయితే ఇప్పటి వరకు 2019 మేనిఫెస్టోలో ఉన్న అంశాలే 100% ఉన్నాయి. వాటిని మళ్ళీ మేము అమలు చేస్తాం. ఎందుకంటే 99% అమలు చేశాం కాబట్టి ఇవి కొనసాగుతూ కొన్ని పథకాలకైతే కొంత పెంచి కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగే విధంగా మా మేనిఫెస్టో ఉంటుంది. చేసేదే మేము చెప్తాము,
ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ప్రకటించారు. ప్రతిపక్ష నాయకులు సూపర్ 6 అంటున్నారు, సూపర్ 10 అంటున్నారు. అవి ఏవి కూడా అమలయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సో ఎందుకంటే అమలు చేసే కార్యక్రమాలకు సంబంధించి ఆ ఖర్చును మేము చూపిస్తున్నాము, వాటిని అమలు చేస్తున్నాం. కానీ బడ్జెట్ను మించి ఈ సూపర్ 6లు 7లు ప్రకటిస్తున్నారు. అవి 1,21,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాలి. కానీ అంత బడ్జెట్ లేదు. మోసపూరితమైనటువంటి హామీలుగా ప్రతిపక్ష హామీలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో 2014లో కూడా మోసపూరితంగా హామీలు ఇచ్చారు. మన కళ్ళ ముందు కనిపిస్తుంది అది. సో అవి అమలు కావు. ఎందుకంటే 2014లో మేనిఫెస్టోలో కూడా మేము ఇది మా వల్ల అవుతుందంటేనే ప్రకటించాం. సో రుణమాఫీ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అప్పుడు మేము చేయలేదు కాబట్టి, ఎందుకంటే కాదు కాబట్టి మేము ఇవ్వలేదు. 2019లో మేము ఏదైతే ఇచ్చామో అవి చేసి చూపించాం. 99% అమలు చేసిన ప్రభుత్వం మాది. ఇప్పుడు కూడా ఏవైతే సాధ్యమవుతాయో అవే ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇవి కూడా చేసి చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు.